ఈరోజు కోడుమూరు పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్ దగ్గరికి రావడం అనేది జరిగింది. చాలా దుర్మార్గమైన ఘటన. నిన్న విద్యార్థులు సీనియర్ విద్యార్థి జూనియర్ విద్యార్థుల్ని చాలా విచక్షణారహితంగా కొట్టినటువంటి ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసింది. మొత్తం సభ్య సమాజం అంతా తలదించుకునే విధంగా ఆ వీడియో చూస్తే అర్థమవుతా ఉంది. ఒకవైపు విద్యార్థులను అడిగితే చెప్తున్నటువంటి మాట ఏమంటే, విద్యార్థులను మరో విద్యార్థి క్రమశిక్షణ పెట్టడం కోసం ఆ రకంగా దాడి చేశాడు అని చెప్పేసి చెప్తున్నారు. అంటే క్రమశిక్షణ పెట్టేటువంటి సందర్భంగా చాలా దుర్మార్గంగా విచక్షణ కోల్పోయి ఒక పశువులాగా ప్రవర్తించినటువంటి పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది. అంటే దీని అంతటికీ కారణం ఏమంటే, ఎవరైతే పర్యవేక్షణ చేయాల్సినటువంటి వ్యక్తులు ఉన్నారో, అది హాస్టల్ వార్డెన్ కావచ్చు, లేకపోతే హాస్టల్లో పెట్టినటువంటి అది కుక్ అంటామా, కమాటీ అంటామా, వాచ్మెన్ అంటామా, ఇట్లాంటి వ్యక్తులు రాత్రిపూట ఉండి విద్యార్థుల యొక్క ఏమైనా సమస్య వస్తే చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా చూసుకోలేదు కాబట్టి బయట ఏమో జరిగింది అని చెప్పేటువంటి ఒక వార్తను మోసుకొని వచ్చి విద్యార్థులు చెప్తే విచక్షణ కోల్పోయి చాలా దుర్మార్గంగా దాడి చేశారు. అంటే